ఆల్మోస్ట్ మనకంటే మిగతా దేశాలతో పోలిస్తే అన్ని దేశాల్లో 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్ ఇలా అయ్యే అవకాశం ఉంది. మనకు అలా లేదు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ థర్డ్ టైం మోడీ గారు అయ్యారు. ఇక నెక్స్ట్ మోడీ గారు కూడా కష్టమని అంటున్నారు. అంటే ఓకే, మేబీ బీజేపీ రావచ్చు. మరి ఆ టైంలో ఏంటి పరిస్థితి అంటారు? ఏంటి పరిస్థితి ఏంది? కారే రాజులు రాజ్యములు గలగవే వారేరి శ్రీ మూటంగట్టుకొని పోవంజాలిరే భూమిపై వారి పేరైనంగలదే శిబి ప్రముఖులను ఇకాలమున్ మరచిరే భార్గవ అని చెప్పి భాగవతంలో పద్యం. మోడీ పోతే యోగి వస్తాడు. ఇప్పుడు ఒకటమ్మా, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్దాం అనుకుంటే ఎట్లా? అది నిజమే, ఎవరు లేకపోయినా ప్రపంచం నడుస్తూ ఉంటుంది. బట్ మీరు ఏదైతే అన్నారో, అంటే లాస్ట్ టైం కూడా కొంచెం ఒక 250 వరకు వచ్చింది కాంగ్రెస్. అసలు లాస్ట్ ప్రీవియస్ ఎలక్షన్స్తో పోలిస్తే ఆ మార్క్ వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. బట్ ఈ టైంలో కొంచెం అన్ని రకాలుగా ఏదో కొంచెం పాజిటివ్ ఉండి బీజేపీ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? ఒకవేళ ఇప్పుడు అది జరిగిన తర్వాతనే కదా మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగింది. అది జరిగిన తర్వాతనే కదా యూపీలో మళ్ళా ఒక 10 సీట్లకి ఎన్నికలు జరిగింది. దాని ఫలితాలు ఎట్లా కనిపిస్తున్నాయి? అవును కదా మహేంద్ర? ఇప్పుడు వీ హ్యావ్ టు అనలైజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఆనాడు ప్రజల్ని మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు, అండ్ మొత్తం ఒక వీడియో మొత్తం ఉంటే దాంట్లో వాళ్ళకు కావాల్సినంత వరకు కట్లు చేసి ప్రజలకు చూపించారు. తెలుసా నీకు? జరిగిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాంగ్రెస్ ఆఫీసుల దగ్గరికి కార్డులు పట్టుకొని వచ్చారు. ఇదిగో మాకు ఎలక్షన్స్ అయిన తర్వాత మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు అని వీళ్ళు సంతకం పెట్టి మరీ ఇచ్చారు. లేనిపోని అన్నీ మోడీ మీద కల్పించి చెప్పారు. రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఇకో సిస్టమ్ ఉందయ్యా. ప్రపంచవ్యాప్తంగా మీడియాని కంట్రోల్ చేయగలిగిన సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఆ టైంలో బాగా బూస్ట్ చేశారు. దానికి భారతదేశంలో ఉన్నటువంటి మీడియా కూడా తమ వంతు సహకారాన్ని అందించింది. కాబట్టి తగ్గింది. ఎందుకంటే ఉన్న ఆల్మోస్ట్ ఏవైతే సోకాల్ నేమ్స్ ఉన్నాయో ఆ మీడియాస్ అన్ని ఇక్కడ పుట్టినవైతే కాదు కదా. చాలా మటుకు బ్రిటిష్వి కానివ్వండి, ఆర్ఎల్స్ యూకే, జర్మనీ ఆ పేపర్స్ ఉన్న వాళ్ళదే కదా ఇక్కడైతే చాలా మటుకు. ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే సోకాల్ నేమ్స్, ఎన్డీటీవీ ఇక్కడదే, ఇప్పుడు ఎన్డీటీవీ ఇక్కడదే కదా. అంటే పుట్టినవి ఏవైనా సరే ఇప్పుడు ఇండియా బీబీసీ కానివ్వండి, ఆర్ఎల్స్ బీబీసీ ఒకటే కదా. బీబీసీ ఒకటే బయటది. నిన్నటి దాకా ఎన్డీటీవీ వాళ్ళను మోసిందే కదా. నేను వాళ్ళని తప్పు పట్టడంలా, కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాడు ఏదో ఒక ఆశ్రయం లేకుండా వాడు ఎట్ట బతుకుతాడు? ఇది కొంచెం కష్టంగానే ఉండొచ్చు, ఎందుకంటే మీడియాని మాట్లాడుతున్నాను కాబట్టి. సరే.